కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఆస్పత్రిలో రైతుల సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో ట్రాక్టర్లతో ధర్నా చేశారు. కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రైతులు అన్ని విధాలుగా నష్టపోయారన్నారు. తుఫానుకు నష్టపోయిన పంటలు కొనడానికి ముందుకు రావటం లేదన్నారు. సాక్షాత్తు చంద్రబాబు ప్రకటన చేసిన ఉల్లి రైతులకు సొమ్ము జమ చేయలేదన్నారు. పండించిన పంటలు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు వేదవతి, గుండ్రేవుల, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. సీఎంను కలిసి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని కోరుతామన్నారు. కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏమాత్రం కూడా రైతు గురించి పట్టించుకోవడం లేదు. రైతు అన్ని రకాలుగా ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు తుఫాన్ల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఇవాళ ఏదైతే తడిసిన ధాన్యాన్ని కొనడానికి కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా ముందుకు రావడం లేదు. ధాన్యం పండించిన రైతులు, పత్తి పండించిన రైతులు, ఉల్లి రైతులు, టమోటా రైతులు, మామిడి రైతులు, మొత్తం చివరికి అరటి రైతులు, ప్రతి ఒక్క రైతు కూడా తన ఇబ్బందులు చెప్తా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉంది తప్ప ఎక్కడ కూడా వారిని ఆదుకున్న పాపాన పోలేదు. చివరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉల్లి రైతులకు ప్రకటించిన సొమ్ము కూడా ఈనాటికి కూడా వారి ఖాతాల్లో జమ చేయాలి. రైతులకు ఏదైతే మీరు యాప్ అని పెట్టారో ఆ యాప్ ద్వారా కూడా మాకేం మేలు జరగడం లేదు.